ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు ఎంతో మంది ఆవిడని చూసి నేర్చుకునే పాత్రలు కూడా చేశారు. సో డబ్బింగ్ జానకమ్మ గారు మనతో ఉన్నారు. సో పైలం పిల్లగో మూవీలో మెయిన్ క్యారెక్టర్ అమ్మ కూడా చేస్తున్నారు. సో జానకమ్మ గారితో అడిగి తెలుసుకున్నాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే. పైలం పిల్లగా మూవీలో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది అండ్ డిఫరెంట్గా ఏం కనిపించింది? అంటే ఇది నాకు సంబంధించి కొంచెం తెలంగాణ స్లాంగ్లో ఒక బామ్మ హీరోకి సపోర్ట్ చేస్తుంది బాగాను. హీరో అల్లరి చిల్లరగా తిరుగుతున్నా కూడా హీరోని కంట్రోల్లో పెట్టుకొని వాడిని బాగా చాలా ప్రేమగా చూసుకుంటూ హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే మనుషులు డబ్బుల కోసం ఎన్ని అవసరం పెడతారు, డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఇతరులు ఇంకెలాగ ప్రవర్తిస్తారనేది అసలు మెయిన్ అనుకుంటున్నాను నేను. చాలా అవస్థలు పడి దుబాయ్ వెళ్ళాలని ఆ అబ్బాయి ఎంతో ప్రయత్నం చేస్తే నేను ఎగతాళగా ఏదేదో చెప్పేస్తూ ఉంటాను వాడికి, అది కాదురా ఇది కాదురా అని. ఓ రోజు ఏదో మా వారు ఇచ్చిన నగలన్నీ వేసుకొని అలంకరించుకొని చూస్తే వాడు చూసి ఇన్ని నగలు ఉన్నాయి, నువ్వు అన్ని నగలు వేసుకున్నావు, ఆ అమ్మి నాకు ఇవ్వచ్చు కదా అంటాడు. నగలు కాదు రా అని చెప్పి ఒక భూమి పత్రాలు ఏ ఉంటే పూర్వం ఎప్పుడో వాడు ఆయన పెట్టి అవి తీసుకు ఇదివరా మీ తాత దాచిపెట్టాడు చూసుకో, ఇదేమైనా పనికి వస్తుందని అది తీసుకెళ్తే అది ఎక్కడో పెద్ద ఒక గుట్ట మీద ఇది ఇనుము వచ్చే మంచి వాల్యుబుల్ ప్లేస్ అది. దానికోసం వీళ్ళందరూ ప్రయత్నిస్తుంటారనమాట. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా మాకు ఇచ్చేయండి అని. ఆ దాని మీద వాడు ఇవ్వను అంటే వాడిని ఆఖరికి మీ నాన్నని చంపేస్తాను అన్నప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నాకే ప్రాణం విసుగొచ్చి ఇచ్చేసారా అని చెప్పేసి చనిపోతానన్నమాట. ఇంకా వాడు వెళతాడా వెళ్ళడా అనే తర్వాత సంగతి, కానీ డబ్బు మనిషిని ఎలాగా ఆడిస్తుంది అనే దాని మీద ఒక సబ్జెక్ట్ అది. కామెడీ చాలా బాగుంది. కామెడీ క్యారెక్టర్ నవ్వుతూ ఉంటారు ఎప్పుడూనూ, వాడిని నవ్విస్తూ వాడి వెనకాల తిరుగుతూ సెల్ఫీ ఒకటి తీసుకుంటూ ఎక్కడ చూసినా ఒక సెల్ఫీలు తీసుకొని తిరుగుతూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో. అండ్ దాదాపుగా 2 దశాబ్దాల కాలం నుంచి ఎన్నో పాత్రలు చేశారు మీరు. 2 జనరేషన్లు అయిపోయాయి, ఇప్పుడు 3rd జనరేషన్కి వచ్చారు. ఎలాంటి డిఫరెన్స్ చూసారు ఈ 3 జనరేషన్స్లో? డిఫరెన్స్ అంటే అప్పుడు పద్ధతులు, అప్పుడు ఒక మనుషుల మీద ఉండే గౌరవాలు వేరు. ఇప్పుడు ఏంటంటే ఈ పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు లేరు, అందరూ మన ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి ఉంటారు ఇప్పుడు పిల్లలు. అప్పుడు అలా ఉండేవాళ్ళు కదా, అమ్మ అంటే అమ్మని భయం, నాన్న అంటే నాన్నని భయం, అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. జస్ట్ ఇంట్లో కూడా అందరూ ఫ్రెండ్స్ లాగే మూవ్ అవుతారు, ఫ్రెండ్స్ లాగే నవ్వుతారు, జోకులు వేసుకుంటారు, బాగుంటారు. అది ఇప్పుడు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరమ్మా? అప్పుడు ఎన్టీఆర్ గారి కాలం కావచ్చు, ఇప్పుడు చిరంజీవి గారి కాలం కావచ్చు, ఇప్పుడు రామ్ చరణ్ గారు కావచ్చు. సో ఈ 3 జనరేషన్లో ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? అది చెప్పమంటే నేను అందరూ నాకు ఫేవరెట్ ఆర్టిస్టులే, వీళ్ళు వాళ్ళని చెప్పలేను. కానీ ఆ రోజుల్లో ఎక్కువ గౌరవించేది రామారావు గారిని. ఎందుకంటే ఆయనతో ఎక్కువ వాళ్ళ ఇంటికి అది వెళ్ళి ఆయనతో తెల్లారుజామున కాసేపు కూర్చొని మాట్లాడి వచ్చేదాన్ని. సో ఆయన అంటే ఒక గౌరవం, భయం, భక్తి మెయిన్ చెప్పాలంటే అంతే. చిరంజీవి గారు కూడా ఇప్పుడు పద్మ విభూషణ్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా ఎన్నో పురస్కారాలు అందుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. ఇప్పుడు వీళ్ళందరికీ ఇంత గౌరవాలు జరుగుతున్నాయంటే అది సాటి ఆర్టిస్ట్గా సంతోషించాల్సిన విషయం. చాలా చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ అబ్బా మన వాళ్ళకి వచ్చాయి, ఇవన్నీ మన వాళ్ళని గౌరవిస్తున్నారు అన్న ఒక సంతోషం ప్రతి ఆర్టిస్ట్కి కలుగుతుందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఈ సినిమాలో చేయడం మీకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీకి రావడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు, చాలా అనుమానాలు ఉండేవి. సో అలా కొత్తగా వచ్చే వాళ్ళకి ఏదన్నా ఒక మాట చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు చెప్తే వినే పరిస్థితుల్లో ఎవరు లేరమ్మా. మనం చెప్పినా కూడా వేస్ట్. మన ఇంట్లో మన పిల్లలే మన మాటలు విన్నప్పుడు బయట వాళ్ళు మన మాటలు ఎందుకు వింటారు చెప్పండి? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మొసలుకుంటున్నారు. ఏది మంచి అని అనుకున్నప్పుడు వాళ్ళ మనస్సాక్షికి విరుద్ధంగా కాకుండా మనస్సాక్షి ఏం చెబితే దాని ప్రకారం వెళితేనే బెటర్ అని నేను అనుకుంటాను. చెప్పినా కూడా ఎవరు మన సలహాలు వినరు, పాటించరు కూడా ఎవరును. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో చూశారు కదా జానకమ్మ గారు చెప్పిన కొన్ని మంచి విషయాలు. సో ఆవిడ కూడా పైలం పిల్లగా మూవీలో మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 20న మూవీ రాబోతుంది. సో మీరు కూడా చూసి మీ రివ్యూ ఇచ్చేసేయండి. కెమెరామెన్ సంతోష్తో రాణి, ABN.